ఎవరెవరైతే హెచ్చుకాలం ఎండలో పనిచేసినా లేదు ఎండకు గురైనా, ఎండకు గురవక్కర్లేదండి, ఈవెన్ మీరు బస్సులో వెళ్తున్నా సరే, అంటే ఒక రేకుల షెడ్లో పనిచేసినా సరే, ఎప్పుడెప్పుడైతే శరీర ఉష్ణోగ్రతలో 104 డిగ్రీలు ఫారెన్హీట్ మించి పెరిగిపోతాయో అటువంటి సమయాల్లో వారు వడదెబ్బకు గురి అయ్యే ప్రమాదం హెచ్చుగా ఉంది. దీన్ని వడదెబ్బ అంటారు, సన్ స్ట్రోక్ అంటారు, హీట్ స్ట్రోక్ అంటారు. అప్పుడప్పుడు ఏంటంటే దీనిలో హీట్ ఎగ్జాస్షన్ అని ఒకటి ఉంది. అంటే సాధారణంగా వచ్చినటువంటి దాన్ని మనం హీట్ స్ట్రోక్ అంటాము. ఆ హీట్ స్ట్రోక్లో ఒళ్ళు వేడిగా ఉంటుంది, చెమట పట్టదు. ఈ ఎగ్జాస్షన్ స్ట్రోక్ అంటాం. దీనిలో ఒళ్ళు ఎర్రగా కమిలిపోతుంది అనమాట, చెమటలు దారుల కింద కారిపోతుంటాయి. రెండిట్లో కూడా లక్షణాలు ఒక రకంగా చెప్పాలంటే ఓవర్లాప్ అవుతుంటాయి. అంటే ఏంటి, సన్ స్ట్రోక్కి కానీ హీట్ స్ట్రోక్ కానీ హీట్ ఎగ్జాస్షన్ కానీ గురైనటువంటి వారిలో ముఖ్యంగా కళ్ళు తిరిగి పడిపోవడం, లేదా వాంతులు, వికారం, కొందరిలో ఫిట్స్, మరికొందరిలో పరాపరాకు మాట్లాడడం, మరికొందరైతే అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు వారు తెలియకపోవడం, నిరుస్తూ పడిపోవడం. అప్పుడప్పుడు మేము చూస్తూ ఉంటాం, ఈ ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి వాళ్ళు, సెక్యూరిటీ పనిచేసినటువంటి వాళ్ళు పాపము విధి నిర్వహణలో నిల్చుంటూనే పడిపోతారనమాట. అంటే వారికి కూడా తెలియదు పడిపోతున్నట్లుగా. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరైతే వెంటనే వైద్యాన్ని అందిస్తారో వారికి పర్వాలేదు. అలా కాకుండా ఎప్పుడైతే ఆలస్యం అవుతుందో, అంటే ఏంటి, వడదెబ్బ లక్షణాలు కనబడినటువంటి అరగంట లోపల తగిన వైద్యం అందితేనే మనకి ప్రాణాన్ని నిలబెట్టుకోవచ్చు. ఆలస్యం అవుతున్న కొద్ది కూడా ఆ బాడీ టెంపరేచర్స్ వల్ల అనేక అవయవాలు, ముఖ్యంగా మెదడు ముందు దెబ్బతింటుంది. కొంతమందికి శాశ్వతంగా దెబ్బతింటుంది. అంటే వడదెబ్బ నుంచి కోలుకున్న తర్వాత కూడా జీవితాంతం కొన్ని లక్షణాలు మిగిలిపోతాయి వాళ్ళకి. కొందరిలో కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది, మరికొందరిలో కళ్ళు బయలు కమ్మడం జరుగుతుంటుంది, మరికొందరిలో బ్లడ్లో మార్పులు వస్తాయి. కాబట్టి వడదెబ్బ గురికాకుండా ఉండడానికి తగిన ప్రయత్నాలు ఏం చేయాలి? తెలిసి వడదెబ్బకి గురైనటువంటి వాళ్ళు ఎక్కువ మందిగా పిల్లలు, వృద్ధులు, 60 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళు, అలాగే మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు, గుండె జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, గర్భిణీ స్త్రీలు, వీళ్ళు బాగా విక్టిమ్స్ అనమాట. అంటే వడదెబ్బకి ఎక్కువ గురవుతారు వీళ్ళు.